గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా. ఇంతకీ ఏమిటా ప్రశ్న? దేవుడు మనిషిని ఎన్నిసార్లు హెచ్చరిస్తారు? ఏంటిది? దేవుడు మనిషిని ఎన్నిసార్లు హెచ్చరిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం, దేవుడు మనిషిని పాపము విషయమై లెక్కలేనన్ని సార్లు హెచ్చరిస్తారండి. లెక్కలేనన్ని సార్లు బుద్ధి చెప్తారండి. లెక్కలేనన్ని సార్లు గద్దిస్తారండి. ఎన్నోసార్లు దేవుడు మనిషితో మాట్లాడతారు. పాపము విషయమై హెచ్చరిస్తారు. పాపం విషయమై గద్దిస్తారు. కారణం ఏంటంటే పాపము ద్వారా మానవుడు పొందుకునేది నష్టమేనండి. పాపము ద్వారా మానవుడు పొందుకునేది నాశనమేనండి. పాపము ద్వారా మానవుడు చేరుకునేది నరకమేనండి. పాపము ద్వారా మానవునికి ఏ లాభము లేదు, నష్టము తప్ప. అందుకనే దేవుడు మానవుడిని పాపం విషయమై హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు, లెక్కలేనిసార్లు మాట్లాడతాడు. దైవ సేవకుని ద్వారా మాట్లాడతాడు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం ద్వారా మాట్లాడతాడు, రక్త సంబంధికుల ద్వారా మాట్లాడతాడు, తల్లిదండ్రుల ద్వారా మాట్లాడతాడు. అన్ని రకాలుగా అన్ని దిక్కుల నుండి దేవుడు మానవుడితో మాట్లాడతారు. ఎవరైతే దేవుని మాటలను గుర్తించి దేవుడిచ్చిన హెచ్చరికలను గుర్తించి తమ జీవితాన్ని సరిచేసుకుంటారో, బాగు చేసుకుంటారో వారు తప్పక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అలా కాదని దేవుడు హెచ్చరిస్తున్నా దేవుని మాట వినకపోతే అందుకు ఫలితంగా నష్టాన్ని పొందే అవకాశం ఉంది. మరి మన జీవితం ఎలా ఉన్నది?